తిరుచానూరు యోగి మల్లవరంలోని శ్రీ సాలిగ్రామ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం పితృపక్షాల అన్నదానం కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 15 రోజులు అంటే మహాలయ అమావాస్య వరకు శ్రీ సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం జరగనుంది. ఈ కార్యక్రమంలో 3వ రోజు ముఖ్య అతిథిగా పాల్గొన్న తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నదానంను వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ధ్వజస్తంభాల దర్శనమిచ్చే దేవుడి నీడకు నైవేద్య సమర్పణ చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. సాలిగ్రామాలకు మరకత వెంకటేశ్వర స్వామికి, మరకత అమ్మవారికి, మరకత శివుడికి స్వయంగా అభిషేకం చేయడం గొప్ప అనుభూతి అని తెలిపారు. తిరుమల బ్రహ్మోత్సవాలు సవ్యంగా జరగాలని ప్రార్థించినట్టు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తిరుచానూరులో సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ అన్నదాన కార్యక్రమానికి రావడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ టెంపుల్ యొక్క విశిష్టత చూసినట్లయితే ఈ ఏదైతే గర్భగుడి యొక్క నీడ ఏదైతే ఉందో స్వామివారు వెనక గోడ మీద ఏమంటాం ధ్వజస్తంభము లాగా కనపడుతూ తన గుడిలో ఉన్నాను అని చెప్పే విధంగా ఉంది. సో ఇది చూడటం అనేది విధంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు అందరితోటి అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములైనందుకు సంతోషంగా భావిస్తున్నాను. సో సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం కూడా చేయడం జరిగింది. ఆ అభిషేకం కూడా ఒక మంచి అనుభూతినిచ్చింది. అండ్ రానున్న ఈ బ్రహ్మోత్సవాలలో కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా బ్రహ్మోత్సవాలు కూడా బాగా జరగాలని చెప్పి దేవుణ్ణి కోరుకోవడం జరిగింది.